గణేష్ నిమజ్జనోత్సవం కూడా ఈరోజే. దాంతోపాటు మాకు కూడా ముఖ్యమైన రోజు మా ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం కూడా ఈరోజే కావడం, ఈ 4 ప్రాధాన్యతతో కూడినటువంటి రోజు కావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడ్డ తర్వాత ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయడం, హామీలు ఇవ్వకుండా కూడా అభివృద్ధి లక్ష్యంగా, ఈ దేశంలో పేద ప్రజల బాగురియడమే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలను ఇవాళ ఆలోచించి వాళ్ళ క్షేమం కోసం వాళ్ళకు అన్ని విధాలు ఆదుకునే ప్రయత్నం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రైతు కానీ, వ్యవసాయ విషయంలో కానీ, దాంతోపాటు విద్యాపరంగా కానీ అన్ని రకాలు, విద్య, వైద్య, వ్యవసాయ రంగం పరంగా అన్ని రంగాల్లో కూడా అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ వాటికి సరిపడా బడ్జెట్ కేటాయిస్తూ వాటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దానిలో ముఖ్యంగా కొన్ని విషయాలు ఉదయం కిషన్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. దానిలో ముఖ్యంగా కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత 9.3 crores మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలను పంపించడం జరిగింది. కిసాన్ సమ్మాన్ నిధి మహిళల పథకాల కోసం ఈ ఏడాది బడ్జెట్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దాదాపు 3 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం కేటాయించడం జరిగింది. ఎంఎస్పి కోసం రైతులకు 2 లక్షల కోట్ల మేరకు చెల్లింపులు ఇప్పటికే చేయడం జరిగింది. ఎంఎస్పి గతంలో ఏ విధంగా ఉంది, ఈరోజు ఎంఎస్పి ఏ విధంగా ఉందో మనకు తెలిసిన విషయమే. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయం మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. 7 వ్యవసాయ పథకాల కోసం 14,200 కోట్లు కేటాయించడం జరిగింది. 2.35 lakhs స్వయం సహాయక సంఘాల్లో 26 లక్షల మహిళలకు 5,000 కోట్ల విలువల బ్యాంకు రుణాలను కూడా లోన్స్ రూపేణా కూడా మంజూరు చేయడం జరిగింది. ముద్ర రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. పిఎంఏవై కింద గతంలో 4 కోట్ల మందికి ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను నిర్మిస్తే, ఈసారి ఇదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల మంది లబ్ధిదారులకు ఇళ్లను నిర్మించాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకొని దానికోసమని 5.36 lakhs బడ్జెట్ను మనం బడ్జెట్ కేటాయించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి కల్పన కోసం 2 లక్షల కోట్ల ప్రధానమంత్రి ప్యాకేజ్ కింద ఇలా కేటాయించడం జరిగింది. దేశవ్యాప్తంగా కొత్తగా మరో 75,000 మెడికల్ సీట్లను అదనంగా మంజూరు చేయడం జరిగింది. అన్ని రంగాల్లో ఉద్యోగ కల్పన కోసం 11.11 lakhs కోట్ల మూలధన వ్యయం కూడా చూపడం జరిగింది. ప్రధానమంత్రి జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ కింద 63,000 అంటే 63,000 గ్రామాల్లో 5 కోట్ల మందికి ప్రయోజనం చేకూరే విధంగా చేపట్టడం జరిగింది. 70 సంవత్సరాలు దాటిన వారికి సీనియర్ సిటిజన్స్కు ఆయుష్మాన్ భారత్ కింద 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్కు లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 6%, ప్లాటినంపై 6.4% తగ్గించడం జరిగింది. దాదాపు 28,600 కోట్ల పెట్టుబడులతో 12 పారిశ్రామిక నోడ్లను ఏర్పాటు జరిగింది. దానిలో జహీరాబాద్ను నియమించడం జరిగింది. దానికోసం 2,000 కోట్ల రూపాయలను దాదాపు కేటాయించడం జరిగింది. 3 క్యాన్సర్ మందులకు కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. రూపాయలు 50,600 కోట్లతో 8 నేషనల్ హైస్పీడ్ రోడ్ల కారిడార్లను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. 24,000